ఆపరేషన్ సింధూర్ మీకు పాకిస్తాన్కి ఎలాంటి నష్టాన్ని కలిగించింది వరుసగా మాట్లాడుతున్నాము. కానీ మీకు చైనా వాడి పరిస్థితిని చూసారు అనుకోండి, ముఖ్యంగా వాడి డిఫెన్స్ సెక్టార్, డిఫెన్స్ మార్కెట్ అంటాం చూసారా, ఇవాళ కుప్ప కూలిపోయింది. ముఖ్యంగా చెంగుడు అంటారు చూసారా, చెంగుడు ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ అని ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ, మీకు టోటల్గా వాళ్ళ సేల్స్ అనేది డౌన్ఫాల్లో ఉంది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు. ఇప్పుడు మీరు యుద్ధము చేశారు, యుద్ధములో మీరు అటాక్ చేస్తారు, అలాగే మీరు డిఫెన్స్ కూడా చేస్తారు. ఇప్పుడు మీరు కరాటే అన్నారు అనుకోండి, మీరు దాడి చేయడానికన్నా మిమ్మల్ని మీరు కాపాడుకోవడము అనేది చాలా ముఖ్యం. ఈ రెండిటిలో కూడా మన ఆత్మనిర్భర్ భారత్ అంటే మనము ఒక నేషనల్ సెక్యూరిటీ డాక్యుమెంట్ను విడుదల చేశాం. సో ఇందులో మనం ఈ ఆపరేషన్ సింధూర్ని ఎలా నిర్వహించాము, ఇందులో మన డిఫెన్స్ రంగము చేసిన పని అంటే ఏ రకంగా ఒక స్ట్రాటజీ, వార్ రూమ్ వ్యూహం, దీన్ని ఎలాగ మనము సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసాము అని చెప్పి మన ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ ట్రై సర్వీసెస్ వాళ్ళు ఒక డాక్యుమెంట్ను విడుదల చేశారు. సో ఇందులో డైరెక్ట్గా చైనా వాడి HQ-9, సో ఈ HQ-9ని మనం ఎలా జామ్ చేయగలిగాం చూడండి ఫ్రెండ్స్. 23 నిమిషాలండి, 23 నిమిషాల్లోగా మనము పాకిస్తాన్లోకి వెళ్ళడము. రఫేల్ కాదండి, సుఖాయ్ విమానాలు. సో సుఖాయ్ విమానాలు పాకిస్తాన్లోకి వెళ్ళి చైనా వాడి HQ-9 అనబడే అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ అంటారు దీన్ని. సో దాన్ని జామ్ చేసి పాకిస్తాన్ వాడి ఎయిర్ బేసెస్, సరేనండి, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండే ఒక మీకు స్థావరమా, అక్కడేదో 3-4 విమానాలు ఉన్నాయా, డ్రోన్లు ఉన్నాయా, మిజైల్ సిలాస్ ఉన్నాయా, కాదు. మీకు నూర్ ఖాన్ లాంటి ఒక ప్రముఖ ఎయిర్ బేస్ను, పక్కనే మీకు న్యూక్లియర్ ఫెసిలిటీ ఉంది, హైలీ ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్, అక్కడికి వెళ్ళి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద దాడులు చేసి నేరుగా మనము వెనక్కి రావడము ఇవాళ పాకిస్తాన్ వాడికి అవమానము కాదండి. వాడు సిగ్గు శరము లేనివాడు. వాడు ఈ కార్టూన్ సినిమాల్లో వచ్చే గ్రాఫిక్ సినిమాలు వస్తాయి చూసారా, వీడియో గేమ్స్, ఆ వీడియోలను పెట్టి చూసారా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ భారత్ యొక్క ఎయిర్ బేసెస్ను ఎలా ధ్వంసము చేశాయో, మనము చాలా గొప్పవాళ్ళము అని చెప్పి పాకిస్తాన్లో ఉండే మీకు చదువు సంధ్య లేని యువకులు, గ్రామస్తులు వాళ్ళకి చూపిస్తున్నాడు. అంటే ఒక గుర్రాన్ని చూపించి ఒరే దీన్ని గాడిద అనరా, వాడు అనను అంటాడు, లేదు నువ్వు అనే తీరాలి, అలాగే హుజూర్ ఇది గాడిదే, చూసారా ఒప్పుకున్నాడు. ఆ పరిస్థితి ఇవాళ పాకిస్తాన్లో. కానీ మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్, మీరు నమ్మరు, వెస్టర్న్ మీడియా నాకు తెలిసి ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు ఓపెన్గా రాస్తున్నారట, భారత్ యొక్క ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ముందు, వీళ్ళ వద్ద ఉండే అస్త్రశస్త్రాల ముందు పాకిస్తాన్ కాదండి, చైనా కూడా ఇవాళ తల వంచింది. ఎందుకు? HQ-9 టోటల్గా ఫెయిల్ అయింది. 120 కిలోమీటర్స్ రేంజ్ ఉండే ఒక అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టము మన దేశం నుంచి బయలుదేరిన సుఖాయ్ విమానాలు రయ్యమను వస్తూ ఉంటే చూసి మీకు టార్గెట్ చేసి ధ్వంసము చెయ్యడము అనే ఈ ప్లేసులో మీకు జామ్కి లోనై. ఇప్పుడు మీరు రష్యా వాళ్ళని అడిగారు అనుకోండి, S-400ని ఎవడు జామ్ చెయ్యలేడు అని పుతిన్ గారు ఓపెన్గా చెప్తారు. పదండి ఛాలెంజ్ చేస్తాను, ఎవడు మీరు జామ్ చెయ్యలేరు అని చెప్తారు. కానీ ఇక్కడ ఏమైంది, చైనా వాడి ADS టోటల్గా జామ్ అయిపోయి తన పనితనాన్ని కనబరచలేక అలా మన ముందు తల వంచింది. సో ఇదే వాస్తవం. సో వెస్టర్న్ మీడియా క్లియర్గా వాళ్ళ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా చూపిస్తున్నారు. చూడండి, ఇట్లా ఉండేది పాకిస్తాన్ సైట్, పక్కనే చైనా వాడి ఎక్విప్మెంట్ ఇక్కడ ఉంది, ఏమీ చేయలేకపోయింది. తరువాత భారతీయులు చేసిన దాడులకు మీకు ఈ స్థావరం అంతా కూడా తుక్కు అయ్యింది. మళ్ళీ వాళ్ళు సురక్షితంగా 23 నిమిషాల్లో వాళ్ళు వెనక్కి వచ్చేసారు. ఎవడు ఏమీ చెయ్యలేకపోయాడు అంటే
చైనా వాడి డిఫెన్స్ కంపెనీస్ ఇవాళ వాళ్ళు క్లియర్గా వాళ్ళ డౌన్ఫాల్ని చూస్తున్నారు. అదే మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనండి, అలాగే హిందుస్థాన్ డైనమిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్, ఈ కంపెనీల షేర్ వాల్యూ అంతా కూడా 7% పెరగడం అమెరికా వాడు తట్టుకోలేకపోతున్నాడు. బాబాయ్ సడన్గా వీళ్ళేంటి, మేమేదో అమెరికా రష్యా చైనా అనుకున్నాము, సడన్గా 4 రోజులు చేసిన యుద్ధములో భారత్ యొక్క షేర్ మార్కెట్ ఇలా పెరిగిపోవడం ఏంటి, రేపు వీళ్ళు మనకు కాంపిటీషనా, వీళ్ళని కట్టడి చెయ్యాలి. ఇది అమెరికా ప్రభుత్వము ఇవాళ వాళ్ళు వాళ్ళ బోర్డు రూమ్లో కూర్చొని ఎలా వీళ్ళను ఆపాలి. ఫ్రెండ్స్, ఇందులో ఈ ఆత్మ నిర్భర్ భారత్ అనే ప్రాజెక్ట్ ఉంది చూసారా, చాలామంది ఆ రోజుల్లో ఎన్ని సెటైర్లు, మన మేధావులు ఏంటండి ఇదంతా, మనము ఏ రోజైనా మన దేశములో సొంతంగా ఆయుధాలు తయారు చేసామా, ఎప్పుడు రష్యా మీద, ఫ్రాన్స్ మీద, అమెరికా మీద, వీళ్ళ మీద కదా ఆధారపడతాం, ఇదంతా ఏంటి పిచ్చి పని అన్నారు. ఆకాష్ అనబడే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చూడండి, 4 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క హీరో అండి. రఫేల్ ఒక హీరో అంటే ఆకాష్ ఇవాళ అంటే మన నేషనల్ సెక్యూరిటీ డాక్యుమెంట్లో ఆకాష్ గురించి విడిగా మనము డిస్క్రిప్షన్ అటాక్ చేశారు మీరు వెళ్ళి. మరి డిఫెన్స్ ఏమిటి, మన దగ్గర S-400 ఉంది కదండి, రష్యా వాడి టెక్నాలజీ అండి, మరి మేము ఏంటి, హమ్ కిసీసే కమ్ నహి, మా దేశంలో మేము ఏమి తయారు చేసామంటే ఇవాళ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని తయారు చేసాం. మీకు ఒక శ్రీనగర్ అనండి, జమ్మూ అనండి, పతాన్కోట్, మీకు అలాగే అవంతిపూర్, ఇక్కడ అంతా కూడా మనము ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని డిప్లాయ్ చేసి పాకిస్తాన్ నుంచి, ఫ్రెండ్స్ మీరు నమ్మరండి, చైనా వాడు పాకిస్తాన్ మీద ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చాడంటే కంటిన్యూస్ను అటాక్స్ చేయి, నీకు కావలసిన డ్రోన్స్ ఇస్తాను, మిజైల్ ఇస్తాను. భారత్లో ఏదో ఒక రకంగా ఒక 4 మిజైల్స్ పడితే రష్యాతో సహా భారత్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఎలా ఫెయిల్ అయిపోయిందో చూడండి. ఇక వీళ్ళ దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్ కొనకండి, ఆ బ్రహ్మోస్ అంతా వీళ్ళు ఉత్తినే చెప్తారు, దాని పనితనం ఏమీ లేదు, ప్రూవ్ చేయాలి. చైనా వాడికి ఏదో ఒక రకంగా మన ఎక్విప్మెంట్ సరిగ్గా పని చెయ్యదని ప్రూవ్ చెయ్యాలని ప్రయత్నాలు చేశాడు. కానీ ఒక్క ఆకాష్ అక్కడ నిలబడి ప్రతి ఒక్క పాకిస్తాన్ యొక్క డ్రోన్, అని పాకిస్తాన్ అనకూడదు, చైనా వాడి మిజైళ్ళు, చైనా వాడి డ్రోన్లు, టర్కీ వాడు ఇచ్చిన డ్రోన్లు, వీటిని అంతా కూడా ఒక మిజైల్ రాలేదండి. ఎంత పెద్ద దేశము, ఎంత పెద్ద సరిహద్దులు, మీకు ఇంటర్నేషనల్ బార్డర్, LOC, POK, ఇంత స్థాయిలో ఒక డ్రోన్ని కూడా మనం అలో చెయ్యలేదు అంటే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క గొప్పతనాన్ని మీరు సొంత డబ్బా కొట్టుకుంటున్నాం ప్రేమ్ గారిని అనుకోకండి. మనము ప్రపంచానికి ప్రూవ్ చేసామండి, వెస్టర్న్ కంట్రీస్కి ప్రూవ్ చేసాం. వాడు చచ్చినట్టు ఒక న్యూయార్క్ టైమ్స్ వాడు రాస్తున్నాడు, ఇండియా యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీ ముందు పాకిస్తానో చైనానో నిలబడలేకపోయింది, వాళ్ళు చిత్తుగా ఓడిపోయారు. అదే వాళ్ళ స్థావరాలను కొట్టడంలో భారత్ యొక్క విమానాలు 23 నిమిషాల్లో చైనా వాడి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ధ్వంసము చేసి, అంటే మనం తుక్కు చేసి కాల్చి పడేసామండి. మన డాక్యుమెంట్లో రాసాము, చైనా మేడ్ ADFను మనము ధ్వంసము చేసి పాకిస్తాన్లోకి వెళ్ళి వాడి ఎయిర్ బేసెస్ను టోటల్గా డెస్ట్రాయ్ చేసి సక్సెస్ఫుల్గా వెనక్కి వచ్చాము. మన అసెట్స్కి ఏమీ కాలేదు, మన పైలట్స్ సురక్షితంగా ఇవాళ వెనక్కి వచ్చారు. సో ఇది మేము చెప్తున్న రియాలిటీ. కావాలంటే ప్రపంచ స్థాయిలో మీరు చెక్ చేసుకోండి, ఎక్కడ ఏం జరిగిందో మీకు క్లియర్గా తెలుస్తుంది అని చెప్పి మనం ఇలాంటి ఒక డాక్యుమెంట్ విడుదల చేసి చైనా వాడి డిఫెన్స్ మార్కెట్ను టోటల్గా ఇవాళ డెస్ట్రాయ్ చేసాము అంటే మీకు రేపు పాకిస్తాన్ తప్ప, పాకిస్తాన్ అనండి, ఈ మాల్దీవ్స్, ఈ బంగ్లాదేశ్ లాంటి రోగ్ దేశాలు, వీళ్ళు తప్ప ఎవ్వడూ కూడా చైనా ఎక్విప్మెంట్ని నమ్మడు. అలాంటి ఒక పరిస్థితిని ఇవాళ మనం కలిగించాము అంటే 4 రోజుల్లో మనము మన సత్తా ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి,
తలచుకుంటే చైనా వాడిని కూడా మనం చిత్తుగా ఓడించగలమని చెప్పి ప్రపంచానికి ప్రూవ్ చేశాము. మరి ఇప్పుడు ఈ చైనా వాడి ఏడుపును అసలు మీరు ఎలా చూస్తున్నారు? టోటల్ డిఫెన్స్ రంగమే షేక్ అవుతుందండి. అలాంటి పరిస్థితి ఇవాళ చైనాలో ఉంది. మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.